Don't forget to like and subscribe. హాయ్ అండి. ఈరోజు మన SSMB 29 గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఎండింగ్‌లో నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ SSMB 29 గురించి మాట్లాడుకోవాలంటే వీక్ బిఫోర్ అనుకుంటా గ్లోబల్ ట్రోటర్ గురించి అయితే ఒక ఈవెంట్ చేస్తున్నాం అని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే మనకి రివీల్ చేయడం జరిగింది. మొన్న ప్రియాంక చోప్రాది ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత SSMB 29 నుంచి మరి మహేష్ బాబు గారు లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా లేదు. కొన్ని అయితే ఏంటంటే అతను మెడలో వేసుకున్న లాకెట్ లాంటివి చూపించారు. దాని నుంచి ఫోటో అది జనరేట్ చేస్తారు. కానీ అది ఒరిజినల్ ఫేక్ అనేది మనం చెప్పలేం. రాజమౌళి గారు ఇప్పటిదాకా ఏ ఒక్క ఫోటోని రివీల్ చేయలేదు మహేష్ బాబుకి సంబంధించి. నిన్న మొన్న అనుకుంటా ఒక ఆ ఈవెంట్ కి సంబంధించి రూట్ మ్యాప్ అయితే రివీల్ చేశారంటే ఎలా రావాలి ఏంటనేది. యాక్చువల్లీ ఫిజికల్ గా పాసెస్ ఇస్తున్నారని చెప్పారు. ఆ పాసెస్ ఏంటంటే స్కాన్ చేయగానే మనకి అంటే ఏ రూట్ నుంచి వెళ్ళాలి ఏంటనేది మనకి అందులో ఐడియా వస్తది. అందులో ఒక విషయం మనకు చెప్పారు. అదేంటంటే ఇప్పుడు చాలా మంది ఈ వే నుంచి వెళ్తే వచ్చేస్తది, ఆ వే నుంచి వెళ్తే వచ్చేస్తది అని చెప్పారు. అలా ఎవరిని షార్ట్ కట్స్ అయితే నమ్మకండి. మేము అక్కడ బోర్డ్స్ అయితే పెట్టాం. మీకు SSMB 29 గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌కి ఎలా రావాలన్నది. అలాగే మీరు రావాలని చెప్పారు. వనస్థలిపురం నుంచి గాని, ఇటు జూబ్లీ హిల్స్ గాని, లేదంటే విజయవాడ నుంచి గాని ఇలా ఎక్కడి నుంచన్నా రావాలనుకుంటే మేము బోర్డ్స్ పెట్టాం. ఆ బోర్డ్స్ బట్టి మీరు అక్కడ ఉంటది. దాని నుంచి మీరు రూట్ మ్యాప్ చూసుకొని అయితే రావచ్చని చెప్పారు. అది గుడ్ మూవే. ఫిజికల్‌గా పాసెస్ ఇస్తున్నాం. ఆ పాసెస్ అనేవి ఎవరెవరికంటే మీడియాకి గాని ఇలా వాళ్ళు మెయిన్‌గా అయితే ఇస్తామని చెప్పారు. సినిమా సంబంధించిన వాళ్ళకి. మన ఫ్యాన్స్ అవి రావడానికి పాసెస్ ఉంటే తప్ప రాకూడదు. ఆహ్, మళ్ళీ పోలీసోళ్ళు స్ట్రిక్ట్‌గా ఈవెంట్ చెప్పారంట. ఎవరన్నా తొక్కిసలాట జరిగినా, ఏమన్నా జరిగినా ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చినా వెంటనే ఈవెంట్ ఆపేయాలి అని చెప్పి స్ట్రిక్ట్‌లీ ఆర్డర్ అయితే ఇచ్చారంట. దాన్ని మనం పాటించాలని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి గారైతే మనకు వివరించడం అయితే జరిగింది. మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూసుంటే నేను చెప్తున్నానండి, మీరెవ్వరు హైదరాబాద్‌లో ఉన్నోళ్ళెవరు తొక్కేసుకొని ఇది చేయటానికి ఎవ్వరు ఎళ్ళకండి. మనం మొన్న రీసెంట్‌గా ఆర్‌సీబీ కప్ నెగ్గినప్పుడు కూడా 9 మంది అలాగే తొక్కిసలాటలో చనిపోయారు. ఆహ్, ఇప్పుడు ఇంకా రీసెంట్‌గా జరిగితే శ్రీకాకుళంలో కూడా ఇలాగా గుళ్ళో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు. అలాగా తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తగా పాసెస్ ఉంటేనేనండి. లేకపోతే ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఏసీ ఉంటే ఏసీ యేసుకొని, ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ యేసుకొని, డేటా బ్యాలెన్స్ లేకపోతే ఏయించుకొని, ఈ జియో హాట్‌స్టార్‌లో చూస్తే చాలా మంచిదండి. నేను హైదరాబాద్‌లో ఉంటే పాస్ సంపాదిస్తే ఎళ్తాను. పాస్ సంపాదించకపోతే టీవీలో ఆన్ చేసుకొని చూద్దునండి. టీవీలో పెట్టుకొని. మీరన్నా కూడా ఖచ్చితంగా టీవీలో లేదంటే ఈ జియో హాట్‌స్టార్‌లో చూడండి ఫోన్‌లో. ఎవ్వరు తొక్కిసలాట జరిగేలా ఎవ్వరు తోసుకొని ఎళ్ళిపోవటాలు ఇయన్నీ చేయకండి. బీ సేఫ్ అండి. ఇంకా ఎస్ఎస్ఎంబీ 29 గురించి మాట్లాడుకుంటే, నేనేమనుకుంటున్నానంటే ఎస్ఎస్ఎంబీ 29 ఇప్పుడు గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌లో స్టోరీని ఖచ్చితంగా రివీల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే చిన్న హింట్ ఎక్కడన్నా ఇస్తారు. మరీ స్టోరీ మొత్తం ఇలా ఉండబోతుందని రాజమౌళి గారు ఎప్పుడు చెప్పరు. ట్రైలర్‌లో కూడా అంత కరెక్ట్‌గా ఇదే అని చెప్పరండి. కానీ మనోళ్ళందరూ డీకోడింగులు చేసేసి ఇలా ఉంది, అలా ఉంది అంటారు కదా! ఆ టైప్ ఆఫ్ సినిమా తీస్తున్నప్పుడు దాని నుంచి లీక్స్ ఎందుకో నాకు అర్థం అవ్వదు. లీక్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు హీరో లుక్‌ని లీక్ చేసేయడం గాని, జరుగుతున్న సీన్ మధ్యలో ఫోటోలు తీసి పెట్టేయడం గాని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ చేయటం మంచిది కాదండి. ఎందుకంటే దానివల్ల ఈ సినిమా మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంటది. ఆ ఫోటోలో ఆహా! ఇదే ఉందా? ఇదే జరుగుతుందా? ఎందుకిలా చూడటం? అని ఒక ఫోటోతో జడ్జ్ చేస్తారు సినిమా ఎలా ఉంటదని. ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబీ 29లో' మొన్న కెన్యాలో షూట్ జరిగింది. అక్కడ సింహం పక్కన ఉంది. పక్కనే మహేష్ బాబు ఉన్నాడు. ఈళ్ళు ఆ ఫోటో లీక్ అయిపోయి వచ్చింది రాగానే ఈళ్ళందరూ ఫీల్ అయిపోయి ఆ! సింహం పక్కన మహేష్ బాబు ఉన్నాడు. ఏదో హడావిడి ఏదో జేత్తన్నారు. సింహం ఏం చేయలేకపోయినా కొంతమంది ట్రోల్స్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అవి ట్రైనింగ్ అయిన సింహాలు, పులులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నా కూడా ఆటిల్ని తీసుకొచ్చే వీళ్ళు అక్కడ ఆ నేషనల్ పార్క్‌లో షూట్ చేస్తారు. ఇప్పుడు నిజమైన సింహాల పక్కన మీరు గాని, నేను గాని ఎవ్వరం నిలబడలేం. నిలబడితే వెంటనే ఒక పంజా ఇచ్చారు లాగేద్ది అంతే. ఏ ముక్క ఆ ముక్క, ఏ కాలుకి ఆ కాలు ఇరిగిపోద్ది. అలా ట్రైన్డ్ సింహాలు ఆటిల్ని పెట్టి షూటింగ్ అది చేస్తా ఉంటారు. లేదంటే కొన్ని సీజీ చేస్తారు. కానీ అక్కడ రియల్‌గా సింహం కనబడుతుంది కాబట్టి అది ట్రైన్డ్ సింహం అయ్యుంటది. ఎందుకంటే అంతమంది గుంపు ఉన్నప్పుడు కూడా సింహం ఖచ్చితంగా దాడి చేయడానికి అవకాశం ఉంటది.
సో అదంతా మనం దాన్ని ట్రోలింగ్ చేయటం వల్ల మనకేం రాదు. ఎందుకంటే ఒకడిని ఏడిపించి దాని నుంచి మనం ఆనందం పొందుతున్నాం అంటే అది చాలా మూర్ఖపు పని. దానివల్ల మనకేం రాదండి. ఇప్పుడు ఆయన్ని చూసి మీరు నవ్వుతా ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబుని ట్రోల్ చేస్తే మీరు ఆనందపడుతున్నారు. ఏదో ఒక రోజున మిమ్మల్ని కూడా మీరు ఇలాగా రోడ్డు మీద వెళ్తే పడిపోయారు అనుకోకుండానే దాన్ని చూసి ఇంకొంతమంది నవ్వుతారు. అక్కడి నుంచి మీరు ట్రోల్ అవ్వరు. అందుకే ఎప్పుడైనా చూసుకోవాలి. కానీ ఎస్ఎస్ఎంబి 29లో నేను ఈవెంట్ ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. ఈవెంట్ లో స్టోరీ చెప్తే బాగుంటది. అంటే స్టోరీ లీవింగ్ ఏమన్నా జరిగితే బాగుంటది. ప్లస్ మహేష్ బాబుకి సంబంధించి ఒక ఫుల్ పోస్టర్ ఏమన్నా రిలీజ్ చేస్తే బాగుంటది. దాన్ని నేను కోరుకుంటున్నానండి. కాకపోతే కొంచెం గమ్మున రావాలి. సినిమా ఫాస్ట్ గా పూర్తయ్యి 26, 27 ఈ లోపల వచ్చేద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరేమనుకుంటున్నారు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.